ప్రధాని మోదీ ఈసారి సౌత్ ఇండియా పైన, దక్షిణాది పైన బాగా ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉత్తరాదిలో అయోధ్య రామ మందిరం నిర్మాణం చేశాం కాబట్టి అదే ఓట్లు తీసుకొచ్చేస్తుంది అనేటువంటి ఒక గట్టి నమ్మకం ఉత్తరాది పైన ఎక్కువ ఫోకస్ చేయట్లేదా? లేదంటే ఈసారైనా ఎట్టి పరిస్థితుల్లో సౌత్‌లో ఖచ్చితంగా బీజేపీ ప్రభావం చూపించాల్సినటువంటి గట్టి ధీమానా? ఉత్తరాది పైన ఫోకస్ చేయడం లేదని ఎవరన్నారు? దక్షిణాది పైన ఫోకస్ చేస్తున్నారంటే ఉత్తరాది మీద ఫోకస్ చేయడం లేదని కాదు కదా. ఇప్పటికీ అత్యధికంగా ఫోకస్ ఉత్తరాది పైనే. కానీ నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో బీజేపీకి సాంప్రదాయంగా బలం ఉంది, ఆర్గనైజేషనల్గా బలం ఉంది, ఐడియాలజికల్గా ప్రభావం ఎక్కువ చూపుతారు. ఆల్రెడీ అక్కడ సీట్లు సాచ్యురేషన్ లెవెల్లో సాధించారు. ఇక అక్కడ అదనంగా సీట్లు వచ్చే అవకాశం లేదు. అందువల్ల నార్త్ వెస్ట్ అయిపోయాక 2019 ఎలక్షన్స్లోనే ఈస్టర్న్ పార్ట్లో కూడా బాగా ఎమర్జ్ అయ్యారు. ఉదాహరణకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో బీజేపీ బాగా వేసింది, అస్సాంలో అధికారంలోకి వచ్చింది, బెంగాల్లో 18 సీట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు అక్కడ ఈస్టర్న్ ఇండియాలో మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి ఒడిస్సాలో బిజు జనతాదళ్తో ఇప్పుడు పొత్తు కుదుర్చుకున్నారు. సౌత్లో 130 సీట్లు ఉన్నాయి. అందులో బీజేపీకి వచ్చింది 29 సీట్లే. అందులో 25 సీట్లు ఒక్క కర్ణాటకలో వచ్చాయి, తెలంగాణలో 4 వచ్చాయి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో బ్లాంక్ వచ్చాయి. అందువల్ల సాధారణంగా ఇక్కడ పెరగడానికి స్కోప్ ఉంటుంది కనుక సౌత్లోకి పెనట్రేట్ కావాలని. సౌత్కి వచ్చేవరకు ఏంటంటే బీజేపీ ఆర్గనైజేషనల్గా వీక్, ఐడియాలజికల్గా కూడా నార్త్లో వెస్ట్లో హిందుత్వ ఐడియాలజీ ప్రభావం ఉన్నంతగా సౌత్లో ఉండదు. ఎందుకంటే సౌత్లో సంఘ సంస్కరణ ఉద్యమాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు, తెలంగాణ లాంటి ప్రాంతీయ ఉద్యమాలు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు జరిగిన ప్రాంతం కనుక ఇక్కడ ప్రజలు భాష కొరకు, ప్రాంతం కొరకు, వర్గం కొరకు, సమాజ మార్పు కొరకు తపన పడేటువంటి ప్రజలు ఎక్కువ. మీకు ఉత్తరాదిలోమో మతం ప్రభావంతో, కులం ప్రభావంతో ఓట్లేసేవారు ఎక్కువ. అందువల్ల సౌత్లో బీజేపీ మత రాజకీయాలకు ఆ రకమైన ట్రాక్షన్ లేదు. అందుకరికే సౌత్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా సౌత్ ఇండియాలో బలపడాలనేది బీజేపీ ఆలోచన.